హృదయములో ప్రవలింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు జీవింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నైబలము ప్రసాదించుము బలహీన సమయములో నైబలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా మన బలహీనత సమయంలో బలహించే దేవుడు ఆత్మీయ వరములతో నింపే దేవుడు జీవనదిని ప్రవహించే దేవుడు వాక్యము జాగ్రత్తగా మాట్లాడించే దేవుడు ఆయనే కాబట్టి మన బలహీనతతో కూడా బలహించే దేవుడు కాబట్టి ఆయన రెండు చేసిన దేవుడికి స్తోత్రాలు చెప్తూ చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపడుతున్నాం అలాగే నిలబడినట్లయితే 91 కీర్తన మనం చదువుకొని మనము వాక్యాన్ని సమయాన్ని 91 సంకీర్తన వీలైన వారు ఉత్తర పశ్చిమ భాగంగా ఒకరు ఒక వచ్చిన ఒకరు వచ్చిన చదవండి 91 సంకీర్తన మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయం వేటగాని గురిలో నుండి ఆయనను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును రాత్రి వేళ పలుకు భయం కైనను పగటి వేళ ఎగురు భారం కైనను
నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడెను, అపాయం నీ వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాసాలుగా చేసుకుని ఉన్నావు. నీ మార్గమన్నిటిలో నేను కాపాడుతూ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహమును నాగుపాము త్రొక్కెదవు, పద్మ సింహమును భుజములను అనగ త్రొక్కెదవు. అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభుని యేసుక్రీస్తు కృపా సమాధానం మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కూర్చోండి. కార్యక్రమం ముందుగా రత్నకుమారి గారి చిన్న ప్రార్థన, జరుగుతున్న కార్యక్రమం కొరకు చిన్న ప్రార్థన. సర్వాధికారి గొప్ప దేవుడా, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నారు ప్రభా. అయా నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ అపారమైన ప్రేమ చేతన ఆయన మమ్మల్ని అందరినీ ప్రభా నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఇదిగో నా నీ మధ్యాహ్న సమయంలో నాయన అయా నా ప్రభా నీ ప్రియులయ్యా నీ దాసులు ప్రభా అయా నీ పిలుపు మేరకు అతన్ని భీమవరం పట్టణం నుండి నాయన ఈ యొక్క వైజాగ్ అనే పట్టణంలోకి అయా మీరు నడిపించిన విధానం అయా ఇక్కడ అనేకమైన ఆత్మలు అయా పట్టబట్టడానికి నాయన అనేకమైన ఆత్మలు నాయన ఈ రాజ్యంలో చేర్చడానికి ప్రభా అయా మీ దాసులు ఎన్నుకున్న విధానంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ దాసులకు అనేకమైన ఆత్మలు మీరు అనుగ్రహించండి నాయన. అయా నీకు స్తోత్రాలు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా మేము భీమవరం పట్టణం నుండి నాయన అయా మరి నా తండ్రి ఉదయకాల సమయంలో రాత్రి అంతా ప్రయాణం చేసి నాయన అయా ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రాంతం రావడానికి నువ్వు ఇచ్చిన మహాకృపకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అయా మీ దాసులు నాయన ఇదిగో ప్రభా కృతజ్ఞత కొడుకులు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అనేక మంది బిడ్డలు అయా నా తండ్రి మరి ఆత్మీయ బిడ్డలు, రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు అనేక మంది అతని ప్రాంతంలో అయా కూడి నీ సన్నిధిలో కూడా మేము అయ్యా ఎంతవరకు నేను స్తుతించాము నాయన, ఎంతవరకు నీ నామమును కనపరిచాము నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీకు మేమే పాటి వారం నాయన, మేమెంతలో కనబడంతలో మాయమైపోయే అదురు వంటి మా జీవితాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు